ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. అనేక రకాల ఒడిదుడుకులు, యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఒకటి, చమురు ధరల యొక్క నియంత్రణ లేకపోవడం ఒకటి, ఈ హర్మూజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి మనకైతే ప్రస్తుతం వరకు అయితే చాలా వరకు మనకి సిఎన్జి కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇతరత్ర రావాల్సినటువంటివి అయితే వస్తూనే ఉన్నాయి కదా, ఆలస్యంగా వస్తున్నాయి. మనకు రాబోయేటువంటి 2-3 నెలల వరకు మనకి సరైనటువంటి స్థిరమైనటువంటి నిల్వలు ఉన్నాయనే విషయం వాస్తవం. అది కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నా, చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని దాన్ని వ్యతిరేకించినా, అనుకూలంగా మాట్లాడినా, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసినట్టుగానే దాదాపు ఇప్పటికే ఒక 5-6 నావలు వచ్చినట్టుగా మనకు తెలుసు. స్థిరంగా 5-6 నావలు వచ్చాయి మనకి. మరి కాబట్టి అప్పటికే మనకి 2-3 నెలల వరకు స్థిర నిల్వలు ఉన్నాయి. మళ్ళీ ఒక 5-6 నావలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఒక నెల రోజులు 2 నెలలు అయితే మనకి అంటే కొద్దిగా తక్కువ వచ్చినా నిల్వలు ఉన్నాయన్న విషయం వాస్తవం. ఖర్చులు తగ్గించుకోవడం, సామూహికమైనటువంటి అందరూ కలిసి ఒక ఈ రవాణా వ్యవస్థని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మరొక 5 నెలలు కూడా మనం హాయిగా పండగలు పబ్బాలు జరుపుకొని ఆనందంగా షాపింగ్ చేసుకుంటూ, క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ, ఆటలాడుకుంటూ, పెళ్లిళ్ళు, అనేక రకాల శుభకార్యాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నాం. అందులో మీకు ఎటువంటి అనుమానం లేదు. అన్ని రకాల వ్యవస్థలు నడుస్తూనే ఉన్నాయి, ఒకటని కాదు, దాదాపుగా అన్ని రకాల వ్యవస్థలు కూడా నడుస్తూనే ఉన్నాయి. నడవట్లేదని చెప్పడానికి లేదు. కాబట్టి ఆ విషయంలో మనం భారతదేశం చాలా ఆనందంగా ఉన్నటువంటి దేశాలలో మన దేశం కూడా మొట్టమొదటి స్థానంలో ఉంది. సరే, ప్రస్తుతానికి మనకి మరి 6వ తేదీ నుంచి 10వ తేదీ ఏప్రిల్ నెలలో 6 to 10 మధ్యలో రాబోతున్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. ముందుగా ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. రెండవది విదేశీ ఇన్వెస్టర్లు ఉంటారు, ఫారిన్ ఇన్వెస్టర్ చేసేటువంటి వ్యక్తులు వారికి పెట్టుబడులను తొందరగా వాటిని తీసేసుకోవడం అనేది చేస్తుంటారు. దానివల్ల ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. సో అందులోనూ మన గురు శుక్రవారాల్లో, బుధ గురువారాల్లో ఒరాకిల్ చేసినటువంటి ఒక ఉప్పెన్ లాంటి వార్త 30,000 మంది ఉద్యోగం తీసేయడం కూడా కొన్ని ఐటీ షేర్ల మీద ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఒరాకిల్ షేర్ దాదాపుగా 146 రూపాయలు పడిపోయింది అనుకుంటానే. పోనీ ఇప్పుడు ఈ సమయంలో మీరు తప్పకుండా ఒరాకిల్ షేర్స్ కొని పెట్టుకోవడం మంచిది. ఎవరికైనా తప్పదండి. ఒక వ్యాపారం వ్యవస్థలో ఆయనకు వచ్చేటువంటి ఖర్చుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏదో ఒక రకమైనటువంటి అంటే మార్గం లేదు వాళ్ళకి. కొన్నిటిని మనం వదులుకోక తప్పదు. అందులో అనేకమైనటువంటి నిపుణులైనటువంటి వ్యక్తులను కూడా ఒరాకిల్ సంస్థ వదులుకుంది. సరే, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వేరే ఉద్యోగాలు వస్తాయి, పోతాయి. ఏఐ వల్ల మీకు ఉద్యోగాలు పోతాయి అనేది లేదు, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం పటిష్టమైనటువంటి ఒక విద్యను కనుక మనం ప్రారంభం చేసుకుంటే ఉద్యోగాలు బలంగా ఉంటాయి. సరే, మనకి ఎందుకు ఆ విషయాలని పక్కన పెడితే ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే మనం తీసుకున్న రుణాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రుణాల మీద కూడా మనకి ప్రభావం పడుతుంది. దానికంటే మించినటువంటిది మనకి ఋతుపవనాల మీద గురించి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మన షేర్ మార్కెట్ ఒకేసారి పతనమైనా లాభపడినా ఈ జూన్ మాసంలో వచ్చేటువంటి ఋతుపవనాల వార్త వింటే వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ఆనందం వస్తుంది. ఋతుపవనాల యొక్క ప్రభావం మనకి షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ ఉంటుంది అనుకోండి. అది మే నెలలో 2nd, 3rd వీక్లో ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది మీకు. ప్రస్తుతం అక్కర్లేదు. ప్రస్తుతం ఏదేమైనా సరే మనకి ఒరాకిల్ లాంటి షేర్స్ కొనుక్కోవడం మంచిదే. లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభమే ఉంటుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కొని పెట్టుకోవచ్చు. సరే, మనం ఇప్పుడు ఐటీలో చెప్తున్నాం కాబట్టి టీసీఎస్ షేర్లు కానివ్వండి, అలాగే ఇన్ఫోసిస్, హెచ్ఏఎల్, టెక్ మహీంద్రా షేర్స్ కొని పెట్టుకోవడం చాలా మంచిది. ఐటీసీ, విప్రో వైపు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఆ షేర్స్లో కొంత సర్దుబాటు వ్యవహారం కనబడుతుంది. ఆ షేర్స్ని అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయకండి. అమ్మేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక ఫార్మా వైపు చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్ తప్పకుండా మీకు గత వారంలో కొద్దిగా నెగిటివ్ కనిపించింది. బట్ ఈ వారంలో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. సన్ ఫార్మా కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, అలాగే అరోబిందో కూడా మనకి లాభాలు పొందుకునే అవకాశం, సిప్లా మరియు దివీస్ ల్యాబొరేటరీస్ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మీరు కొనుగోలు చేయవచ్చును. ఆటోమొబైల్కి వచ్చినప్పుడు టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హ్యుండాయ్, బజాజ్ ఆటోమొబైల్స్ ఇవి కూడా మీకు లాభాలు కలిగించే అవకాశం ఉంటుంది. మహీంద్రా మరియు మారుతి రెండు కూడా మనకి నిరాశను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలకు వచ్చినప్పుడు ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్, బజాజ్, ఐసిఐసిఐ లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇక్కడ హెచ్ఎస్బిసి మరియు కెనరా బ్యాంక్ రెండు కూడా నష్టాన్ని సూచించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికి మనకి ఈ వారంలో మనకి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు బాగా ఉంటాయి. భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వం,
బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని వ్యవహారాదులు, అలాగే టెక్స్టైల్స్ అంటే జౌళి పరిశ్రమలు మనం పెట్టే పెట్టుబడులు, రైతులకు ఇచ్చేటువంటి కొన్ని వనరులు, కొంత అనుకూలవంతమైనటువంటి ఋతుపవనాల వ్యవహారము, ఇవన్నీ కొంత మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బంగారం ధర పెరగడం అనేది కూడా కొంత మనకి అంటే సామాన్యమైనటువంటి మన ఇంటి ఆడపిల్లలకు కొద్దిగా ఇబ్బంది కలిగించిన ధర పెరుగుదల ఉండే అవకాశం కనబడుతుంది. ఆ విషయాన్ని గమనించండి. దానివల్ల మనం కొనుగోలు చేసే విషయంలో ఇబ్బంది వస్తుంది, కానీ షేర్ మార్కెట్లో మాత్రం ఈ బంగారం ధర పెరిగితే లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షేర్ మార్కెట్ వాళ్ళకి బంగారం ధర పెరగాలని మన యొక్క ఆడవాళ్ళందరికీ కూడా బంగారం తగినంత మంచిదైనటువంటి భావనతో ఉంటారు. బట్ తప్పకుండా బంగారం మీద మీరు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. కమ్యూనిటీస్ మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చును, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే రాజకీయ వాతావరణం, అసలే ఎండాకాలం, దాంతోపాటుగా రాజకీయ వేడి వాతావరణం, అందులో తమిళనాడులో జరిగేటువంటి, కేరళలో జరిగేటువంటిది కొన్ని రాజకీయమైనటువంటి ఒక వేడి, అది కూడా కొంత మనకి మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం. స్థిర ప్రభుత్వమా అస్థిర ప్రభుత్వమా అనేటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. బట్ అటువంటి సమీకరణాలు కూడా కొంత మనకి ఈ షేర్ మార్కెట్ ప్రభావం చూపించవచ్చు. బట్ ఈ వారంలో అటువంటి అంటే ఈ ఒక నాయకులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ద్వారా కొంతమంది టెన్షన్ పడి సెంటిమెంట్కి లోనై షేర్ మార్కెట్లో తొందరగా అమ్మకాలు కొనుగోలు చేస్తే నష్టాలు పొందుకుంటాం. కాబట్టి ఏదేమైనా మీరు షేర్ మార్కెట్ని దీర్ఘకాలం పెట్టుబడి పెట్టవచ్చును, కొనుగోలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో ఒక గురువారం రోజు మాత్రమే మళ్ళీ హై లెవెల్ పొందే అవకాశం, 74,000 వరకు బెంచ్ మార్క్ వెళ్ళవచ్చు. సెన్సెక్స్ అంతటి స్థాయి కనబడుతోంది. యాక్చువల్గా ఎంత ఉంది, లాస్ట్ వీక్లో మనకి 73,319 దగ్గర మనం క్లోజ్ అయింది. ఒకవేళ డౌన్ ఫాల్ అయినా 72,750కు తగ్గుదల ఉండే అవకాశం లేదు. అంటే అది స్థిరమైనటువంటి ప్రయోజనమే, అంటే నష్టపోయేటువంటి అవకాశం ఏం లేదు. మంచి ఒక పాయింట్. కానీ 73,211 అంటే దాదాపుగా ఇంతవరకు చేరుకుంటుందని చెప్పవచ్చు. గురువారం మాత్రం 74,000 సంఖ్య సెన్సెక్స్ దాటడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ రోజు మాత్రం పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయంలోకి వస్తే ఎంత లేదన్నా 22,950 నుంచి తగ్గకపోవచ్చు, 23,100 వరకు ఖచ్చితంగా ఇది ఉంటుందనేది వాస్తవం. సో ఈ మధ్యలోనే మనకి సెన్సెక్స్ కానివ్వండి, బ్యాంకింగ్ నిఫ్టీ కూడా 52,000 వరకు చేరుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పవచ్చును. నిఫ్టీ మరియు సెన్సెక్స్ ఇలా ఉంటాయనే విషయాన్ని గమనించుకోండి. బట్ ఏదేమైనా ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో కొంత అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించుకోవచ్చు. అలాగే 6వ తేదీ నుంచి 8వ తేదీ కన్యా రాశి వారికి కాస్త అంటే 6వ తేదీ 8వ తేదీ ఆ 2 రోజులు మీకు కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కన్యా రాశి వారు, మేషరాశి వారికి కొంత అనుకూలవంతమైన సమయం కాదు అన్న విషయాన్ని గమనించండి. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. మిగతా రాశుల వారికి యావరేజ్గా ఉంది, కొంతమందికి శుభకరంగా ఉంది. తప్పకుండా మిగతా వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. కన్యా, వృశ్చిక, మేషరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరి షేర్ మార్కెట్ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి భావనతో ఉంటూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.